Hello friends, welcome to 5th and 6th Jan Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనం 5th and 6th January హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దామండి. లెట్ us start the discussion. Friends, before that there was a small announcement. మన యొక్క యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫ్లాగ్షిప్ కోర్సు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కేవలం 30,000 రూపాయలకే మీకు అయితే కనుక అందుబాటులో ఉంటుంది. దీన్ని మీరు ఈఎంఐలో కూడా పే చేసుకోవచ్చు. ఈఎంఐ 10,000 పర్ మంత్కి. ఆఫర్ వచ్చేసి మీకు 12th January వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో సిమిలర్లీ ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయండి. పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 24,000 రూపీస్. దీన్ని మీరు ఈఎంఐ 8,000 పర్ మంత్గా కూడా పే చేసుకోవచ్చు. ఆఫర్ 12th January వరకు మాత్రమే వ్యాలిడ్. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్. సో దట్ ఈస్ అవైలబుల్ హియర్. ఎస్ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక పిక్ చేసుకుంటున్నామండి. లెట్ us see the agenda. మెయిన్లీ ఏవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేది. ద ఫస్ట్ వన్, గవర్నమెంట్ లాంచెస్ పంచాయత్ సే పార్లమెంట్ 2.0 ఫర్ విమెన్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ గురించి మనం అయితే కనుక చూస్తాము. క్వారంటైన్ ద యానిమల్స్ విత్ బర్డ్ ఫ్లూ సిమ్టమ్స్. సెంటర్ టెల్స్ ద స్టేట్స్ ఆఫ్టర్ టైగర్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెపర్డ్ డెత్స్. సో బర్డ్ ఫ్లూ గురించి మనం అయితే కనుక ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఇంప్లికేషన్స్ ఆఫ్ ద చైనాస్ మెగా డ్యామ్ ప్రాజెక్ట్. రీసెంట్గా చైనా హ్యాస్ అనౌన్స్డ్ దిస్ ప్రపోజల్ విత్ రెస్పెక్ట్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ మెగా డ్యామ్ ప్రాజెక్ట్ ఆన్ బ్రహ్మపుత్ర రివర్. అండ్ దాని యొక్క ఇంప్లికేషన్స్కి సంబంధించి కాంటెక్స్ట్ పేజ్లో మనకి పబ్లిష్ అయింది. నావల్ వెజల్ ఐఎన్ఎస్ ది తారిణి విత్ ద 2 women officers starts the new leg of circumnavigation is something that is happening. The naval expedition గురించి మనం అయితే కనుక మాట్లాడడం జరుగుతుంది. స్టాలిన్ ఆఫర్స్ $1 million prize ఫర్ డీకోడింగ్ ద ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్. సో ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ని మనకి డీకోడ్ చేయడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక సో $1 million ప్రైజ్ అయితే కనుక మనకి అనౌన్స్ చేశారండి. దట్ వీ విల్ లుక్ ఇన్ టు ద అండ్ సమ్ అదర్ డీటెయిల్స్ అబౌట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఎక్స్పర్ట్స్ ఆర్ హోప్ఫుల్ బట్ ఫ్లాగ్ ద డేటా లోకలైజేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పేరెంటల్ నాడ్ ప్లాన్స్. డేటా ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి రూల్స్ రీసెంట్గా మనకైతే కనుక పబ్లిష్ అయ్యాయి. వాటి గురించి చూస్తాం. క్రూజ్ టెర్మినల్ ప్రపోజ్డ్ ఫర్ ద గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈజ్ ఇండియాస్ ఫారెస్ట్ కవర్ గ్రోయింగ్ ఎనఫ్. రీసెంట్గా మనకి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ పబ్లిష్ అయితే కనుక అయింది 2023. దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది ఎస్టర్డేస్ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది. సో ఒక వన్ ఇంపార్టెంట్ ట్రైబల్ ఫెస్టివల్ అయితే కనుక రీసెంట్గా న్యూస్లో ఉందండి. దాని గురించి మనం మాట్లాడతాం ఇక్కడ. అహెడ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ప్యారిస్ ట్రిప్, రఫేల్ అండ్ స్కార్పిన్ డీల్స్ రీచ్ ద ఫైనల్ లెగ్. సో ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈస్ అటెండింగ్ ద ప్యారిస్ ఏఐ యాక్షన్ సమిట్ అయితే కనుక మనకైతే కనుక అటెండ్ చేస్తున్నారండి. సో బిఫోర్ దట్ మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్ మధ్య ఉండేటువంటి రఫేల్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్కార్పియన్ డీల్స్ అనేటువంటివి మనకి దే హ్యావ్ రీచ్డ్ ద ఫైనల్ లెగ్ ఆఫ్ అగ్రిమెంట్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో దిస్ వాజ్ అ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ బి కవరింగ్ ఇన్ అవర్ హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం అయితే కనుక కవర్ చేస్తాము. లెట్ us మూవ్ ఫార్వర్డ్. ఫ్రెండ్స్, వన్ మోర్ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క సిసాట్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అండర్లో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే కనుక వస్తుంది. ఇది మీకు ఏంటి అని అంటే కనుక 8,000 రూపీస్ ఇస్ ద ఫీ. బట్ అండర్ ఆఫర్ ఆఫ్ ద వీక్ మీకు కేవలం 4,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ అప్ టిల్ 7th January 2025. టుమారో ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ దిస్ పర్టికులర్ ఆఫర్ అండి. ఎస్, ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్. గవర్నమెంట్ లాంచెస్ పంచాయత్ సే పార్లమెంట్ 2.0 ఫర్ విమెన్. ఎస్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఒక న్యూ ప్రోగ్రామ్ను అయితే కనుక మనకైతే కనుక లాంచ్ చేశారు. లోక్సభ స్పీకర్, ద లోక్సభ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ హౌస్ ఆఫ్ పీపుల్ అని మనం కూడా పిలుస్తూ ఉంటాము. హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హౌసెస్ ఆఫ్ అవర్ పార్లమెంట్. బైకామరల్ లెజిస్లేచర్ని అయితే కనుక మనం ఫాలో అవ్వడం జరుగుతుందండి. బైకామరల్ లెజిస్లేచర్ అంటారు. బైకామరల్ లెజిస్లేచర్. Okay, what does this bicameral legislature meaning thereby? So bicameral legislature involves 2 chambers. That is, we have one house which is Lok Sabha and the other house which is Rajya Sabha. So Lok Sabha is also called as House of People and పిలుస్తాము. Rajya Sabha is also called as
కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని మనం పిలవడం జరుగుతుందండి. సో బైకామరల్ లెజిస్లేచర్. సో లెజిస్లేచర్ యొక్క ఫంక్షనింగ్ ఏంటి? ద లోక్సభ ప్లస్ రాజ్యసభ టుగెదర్ కన్స్టిట్యూట్స్ పార్లమెంట్ అలాంగ్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దట్ మీన్స్ లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ టుగెదర్ కన్స్టిట్యూట్స్ ద పార్లమెంట్. పార్లమెంట్ చేసేటువంటి పని ఏంటి మన కంట్రీలో? సో టు ఎనెక్ట్ ద లాస్ ఫర్ అవర్ కంట్రీ. సో మన దేశానికి కావాల్సినటువంటి చట్టాలని తయారు చేసేటువంటిది. ఫర్ ఇన్స్టెన్స్ రీసెంట్గా పాస్ చేసినటువంటి లాస్ ఏంటి మనకి? ఓకే, క్రిమినల్ లాస్ని రీసెంట్గా పాస్ చేశారు. క్రిమినల్ లాస్, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ అండి. క్రిమినల్ లాస్ రీసెంట్గా మనకి పాస్ చేయడం జరిగింది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ అనేటువంటి కలోనియల్ లాస్ని తీసేసి మన యొక్క మోడ్రన్ ఫామ్ ఆఫ్ లాస్ని మనకి ఏంటి అని అంటే తీసుకుని రావడం జరిగింది. భారతీయ న్యాయ సంహిత, సో ద భారతీయ నాగరిక సురక్ష సంహిత అండ్ యాజ్ వెల్ యాజ్ ద భారతీయ సాక్ష్య అధినియం అని చెప్పేసి మనకి ఈ 3 ఇంపార్టెంట్ లాస్ని మనకి చేయడం జరిగింది. దీని ద్వారా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని మన కంట్రీలో మనకి ఈ 3 లాస్ మనకి అడ్మినిస్టర్ చేస్తాయి. దిస్ ఈజ్ వాట్ ద పార్లమెంట్ విల్ డూ. సో ద పార్లమెంట్ which constitutes Lok Sabha plus Rajya Sabha plus President will enact the laws which are required for our country. అండ్ ఈ యొక్క లాస్ని మనకి ఎవరో మనకి ఇది చేస్తారండి. ఈ యొక్క లాస్ని మనకి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? దీస్ లాస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై దట్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. 3 ఆర్గాన్స్ ఉంటాయి కదా మనకి, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అని చెప్పేసి. సో ఈ యొక్క 3 ఆర్గాన్స్ మనకి, సో దట్ ఈస్ ద పార్లమెంట్. లెజిస్లేచర్ చేసినటువంటి లాస్ని ఎగ్జిక్యూటివ్ మనకి ఇంప్లిమెంట్ చేస్తుంది. పార్లమెంట్ మరి చేసినటువంటి లాస్ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉండొచ్చా? నో. సో దట్స్ వేర్ ద జ్యుడిషియరీ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఒకవేళ ఎప్పుడైనా వ్యతిరేకంగా ఉన్నట్లయితే కనుక, సో దెన్ ద జ్యుడిషియరీ, పర్టికులర్లీ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, by using a weapon called as judicial review. జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటి వెపన్ ద్వారా పార్లమెంట్ చేసినటువంటి లాని మనకి ఏం చేస్తుంది? సుప్రీంకోర్టు స్క్రూటినీ చేస్తుంది. సో స్క్రూటినీ చేసి కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ దట్ లాని డిటర్మైన్ చేస్తుంది. అంటే వెదర్ ఈజ్ ఇట్ కాంప్లిమెంటరీ టు ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద కాన్స్టిట్యూషన్ అనేటువంటిది చూడడం జరుగుతుంది. ఒకవేళ కాంప్లిమెంటరీ అయితే కనుక ఇట్ విల్ అప్హెల్డ్ దట్ పర్టికులర్ లా. ఒకవేళ కాంప్లిమెంటరీగానే ఉంది. కాంప్లిమెంటరీగా ఉండడం అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్లో చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ ఈ లా కూడా మనకి ఏంటంటే కనుక ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అనుకోండి. సో దెన్ వీ హ్యావ్ ఇట్ విల్ అప్హెల్డ్ ద లా. అలా కాకుండా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉంది అని అనుకోండి, సో దెన్ ఇట్ విల్ స్ట్రైక్ ఆఫ్ దట్ పర్టికులర్ లా అండ్ బై డిక్లేరింగ్ దెమ్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి మనకి తీసేస్తుంది అనమాట ఆ పర్టికులర్ లాని మనకి. దట్ ఈస్ హౌ ఇట్ ప్రొటెక్ట్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ప్రొటెక్ట్ చేస్తుంది మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఎస్. సో ఇప్పుడు ఇది రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది? ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనం రీసెంట్గా తీసుకుంటే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద లివింగ్ డాక్యుమెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ సుప్రీం ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో ఏది సుప్రీం అంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం. అది ఎగ్జిక్యూటివ్ ఒక ఆర్డర్ తీసుకొచ్చినా, లేకపోతే లెజిస్లేచర్ ఒక పార్లమెంట్ ఒక లా చేసిన, జ్యుడిషియరీ ఒక జడ్జిమెంట్ చెప్పినా, ఏవైనా కూడా ఇవన్నీ కూడా ఎవరికి కాంప్లిమెంటరీగా ఉండాలి? కాన్స్టిట్యూషన్కి కాంప్లిమెంటరీగా ఉండాలి. బికాస్ అందుకనే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్గా మనం పిలుస్తారండి. సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్గా మనకి పిలుస్తారు. మరి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఎంత గొప్పది మన కంట్రీలో. అండ్ అలాగనే పార్లమెంట్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేయాలి. అవేర్నెస్ తీసుకుని రావాలి, తెలియజేయాలి. పార్లమెంట్ ఏంటి, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ ఏ విధంగా మనకి వర్క్ చేస్తుంది, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటివన్నిటి మీద ఒక క్లియర్ కట్ అవేర్నెస్ని తీసుకుని రావడానికే మనకి ఈ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ని మనకి తీసుకుని వచ్చారండి. పంచాయత్ సే పార్లమెంట్ 2.0 ప్రోగ్రామ్. పంచాయత్ సే పార్లమెంట్ 2.0 ప్రోగ్రామ్. పంచాయత్, సో మనకి 3 టైర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ మనకైతే కనుక ఉంటాయి కదండి. 3 టైర్స్ ఆఫ్ ద గవర్నమెంట్.
సో 3 టైర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మనం తీసుకుంటే అట్ లెజిస్లేచర్ గురించి మాట్లాడుతున్నాను. అట్ ద పార్లమెంట్ మనకి సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్, అండ్ ద మనకి గ్రాస్ రూట్ లెవెల్లో వీ హ్యావ్ ద పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్. ఇప్పుడు ఈ యొక్క పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్లో ఉండేటువంటి విమెన్ రిప్రజెంటేటివ్స్కి, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండేటువంటి విమెన్ రిప్రజెంటేటివ్స్కి పార్లమెంట్ గురించి, దెన్ అలాగనే మనకి ఏంటంటే కనుక కాన్స్టిట్యూషన్ గురించి ఆ యొక్క అవేర్నెస్, అంటే పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అవి ఎలా జరుగుతాయి, కాన్స్టిట్యూషన్ ఇన్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక వర్క్షాప్స్గా కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి లాంచ్ చేసిన ప్రోగ్రామే ఈ పంచాయత్ సే పార్లమెంట్ 2.0 ఫర్ విమెన్. సో దీన్ని మనకి ఏంటంటే కనుక ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? ఇట్ వాజ్ ఇనాగరేటెడ్ బై ద పంచాయత్ సే పార్లమెంట్ 2.0. దీన్ని మనకి మన యొక్క లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు మనకి దీన్ని అయితే కనుక లాంచ్ చేయడం అయితే జరిగిందండి. అండ్ వేర్ ఓవర్ 500 విమెన్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ద పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ద కంట్రీకి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వర్క్షాప్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ టు కమామరేట్ ద 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ ది ట్రైబల్ ఐకాన్ సో ద బిర్సా ముండా. సో బిర్సా ముండా యొక్క 150th బర్త్ యానివర్సరీని కమామరేట్ చేస్తూ మనం ఏంటంటే కనుక ఈ యొక్క ప్రోగ్రామ్ని, ఇట్ ఈస్ లైక్ ఎ కైండ్ ఆఫ్ ఎ టూర్, లైక్ విత్ రెస్పెక్ట్ టు ద న్యూ పార్లమెంట్ హౌస్, ప్రధానమంత్రి సంగ్రహాలయ, రాష్ట్రపతి భవన్, ఇవన్నీ కూడా మనకి వీళ్ళకి చూపించి క్లియర్గా ఏ విధంగా మన కంట్రీ ఫంక్షన్ అవుతుంది అనేటువంటి అవేర్నెస్ని తీసుకుని వస్తారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు మరలా వాళ్ళ గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళిపోయి అక్కడ ఇంకా ఎఫిషియెంట్గా అడ్మినిస్ట్రేషన్ చేయడానికి, ఇంకా బ్రాడ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేటువంటిది అర్థం కావడానికి, ఇంకా బెటర్ సిటిజన్ డెలివరీ అనేటువంటిది పెంచడానికి మనకైతే కనుక ఉపయోగపడతాయి అనేటువంటిది ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. క్లియర్? లెట్ us discuss some important points associated with this program. Government launches the Panchayat Se Parliament 2.0 for women. ఇది మనకి గవర్నెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్స్టిట్యూషన్, రోల్ ఆఫ్ విమెన్ ఇన్ ద ఇండియన్ డెమోక్రసీ అనేటువంటిది దాంట్లోకి మనకైతే కనుక వస్తుంది. The initiative Panchayat Se Parliament was launched to provide women representatives from the Panchayati Raj institutions which have the constitutional status in our country and so through that of the 73rd Constitutional Amendment Act ద్వారా 73rd Constitutional Amendment Act ద్వారా మనం పంచాయత్స్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చాము. 74th Constitutional Amendment ద్వారా మనం మున్సిపాలిటీస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేటువంటిది కన్ఫర్ చేయడం జరిగింది. దీస్ గ్రాస్ రూట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ కంట్రీ. ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ మనకి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తే కనుక ఆ యొక్క కంట్రీ మనకి ఏంటి అని అంటే కనుక అంత డెవలప్డ్గా, అంత ముందుకు వెళ్తోంది అని చెప్పేసి మనకు ఒక ఇండికేటర్గా మనం అయితే చూడొచ్చు. మరి ఆ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్కి కెపాసిటీ బిల్డింగ్ అనేటువంటిది చేయాలి మనం. అంటే దే నీడ్ టు హ్యావ్ ఎ బ్రాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ దే నీడ్ టు డూ ఆఫ్టర్ బీయింగ్ ఎలెక్టెడ్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్. సో మనకి యాజ్ ఎ రిప్రజెంటేటివ్గా వాళ్ళు ఏమేం చెయ్యాలి, అసలు ఏమున్నాయి మన కంట్రీలో, ఏ విధంగా సెంట్రల్ లెవెల్లో జరుగుతూ ఉంటుంది అనేటువంటివన్నీ కూడా మనం వాళ్ళకి తెలియజేయడం ద్వారా వీ కెన్ బెటర్ ఎక్విప్ దెమ్ విత్ ద మోర్ నాలెడ్జ్. సో దెన్ దే కెన్ కమ్ అప్ విత్ ద మోర్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ టు ద లోకల్ ప్రాబ్లమ్స్కి తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే కనుక ఉంటాయి అని చెప్పడం దీనివేళ యొక్క ఉద్దేశం అండి. విత్ ఇన్సైట్స్ ఇన్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పార్లమెంటరీ ప్రాసెసెస్. దిస్ ప్రోగ్రామ్ ఆల్సో కోయిన్సైడ్స్ విత్ ద 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ ది ట్రైబల్ లీడర్ బిర్సా ముండా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఏంటి అంటే కనుక ట్రైబల్ లీడర్ అండి. ఆబ్జెక్టివ్ ఏంటి మనకి ప్రోగ్రాంలో ఏం చేస్తాం మనం? అరౌండ్ వీ వుడ్ లైక్ టు ఎంపవర్ 500 విమెన్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. So the Nari Shakti, so the potential that we have understood that the potential that they can bring, the change that they can bring అనేటువంటి దాన్ని మనం ఏంటంటే కనుక గుర్తించి గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని మనకి తీసుకుని రావడం జరిగిందండి. To provide exposure to that of the parliamentary procedures and as well as our supreme law of the land that is called as the Indian Constitution. Law of the land antam manam, Constitution of India is considered as the supreme law of the land. ఎవరైనా కూడా ఈ యొక్క లివింగ్ డాక్యుమెంట్కి అండర్లోనే దాని యొక్క కాంప్లిమెంటరీగానే మనకైతే కనుక వర్క్ చేయాలి. ఓకే,
Yes, Andy. Yes. So this program was inaugurated by that of the Lok Sabha Speaker Om Birla. Lok Sabha is known as nothing but the lower house of the parliament, or it is also known as the House of the People. And దాని యొక్క presiding officer మనకి తీసుకుంటే కనుక ఓం బిర్లా has recently the launch date వచ్చేసి మనకి ఈ వేళ అయితే కనుక లాంచ్ చేస్తారు, commemorating the బిర్సా ముండాస్ 150th బర్త్ యానివర్సరీ. ఏమేం చేస్తారు ఇక్కడ మనకి వర్క్షాప్స్ అండ్ సెషన్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తారు ఫర్ ద పార్టిసిపెంట్స్. సో 500 విమెన్ రిప్రజెంటేటివ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళకి ఈ విధమైనటువంటి మనకి ఆ యొక్క యాక్టివిటీస్ అనేటువంటివి ఉంటాయండి. అండ్ అలాంగ్ విత్ దట్ దే విల్ హ్యావ్ ద tours as well, like to that of the new parliament house, ప్రధానమంత్రి సంగ్రహాలయ, రాష్ట్రపతి భవన్, వీటన్నిటికీ కూడా aimed at deepening the understanding of the India's legislative processes. అసలు ఏ విధంగా మన కంట్రీలో లెజిస్లేచర్ ఫంక్షన్ చేస్తుంది, ఏ విధంగా ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేస్తారు, అది మనకి లోక్సభ నుంచి రాజ్యసభకి ఎలా మూవ్ అవుతుంది, లేకపోతే వైసీ వెర్సా ఇన్ ద కేస్ ఆఫ్ ఆర్డినరీ బిల్స్లో మనకి రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేస్తే కనుక అది లోక్సభకి ఎలా వచ్చి దెన్ ఫ్రమ్ దేర్ ప్రెసిడెంట్ యొక్క అసెంట్కి వెళ్ళి అక్కడి నుంచి మనకి ఏంటి అని అంటే కనుక బిల్ అనేటువంటిది అఫీషియల్ గెజెట్లో పబ్లిష్ అయ్యి ఇట్ విల్ బికమ్ అన్ యాక్ట్ ఇన్ అవర్ కంట్రీగా మారుతుంది అనేటువంటి ఆ ఫ్లో అంతటినీ కూడా కంప్లీట్గా వీళ్ళకైతే కనుక ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరుగుతుందండి. ద ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ త్రూ దట్ ఆఫ్ ద విమెన్స్ పార్టిసిపేషన్. Yes, అండి మూవింగ్ ఫార్వర్డ్ ద ట్రైబల్ లీడర్ బిర్సా ముండా, వెరీ వెరీ ప్రామినెంట్ పర్సన్ అండి మనకి. సో హీ వాజ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ముండా ట్రైబ్కి సంబంధించినటువంటి పర్సన్ మనకి. అండ్ ఈ యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్లో, ఫ్రీడమ్ మూమెంట్లో తను ప్లే చేసినటువంటి రోల్ సో కంప్లీట్లీ టుడేస్ జార్ఖండ్ రీజియన్లో మనకి ఏంటంటే కనుక జార్ఖండ్, ఒడిస్సా. సో హీ ఈస్ ద ఫేమస్ పర్సనాలిటీ బికాస్ హీ ఈవెన్ థ్రెటన్డ్ ద బ్రిటిష్ రాజ్ జస్ట్ బై గివింగ్ ఏ సింగిల్ స్లోగన్. అది ఈ రోజుకి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇక్కడ ఉండేటువంటి పీపుల్కి సో స్టిల్ దే రిమెంబర్ దట్ ఏంటి అని అంటే కనుక లెట్ ద కింగ్డమ్ ఆఫ్ క్వీన్ బీ, లెట్ ద కింగ్డమ్ ఆఫ్ క్వీన్. So let the kingdom of queen be ended and our kingdom be established. Queen be ended and our kingdom be established. అంటూ మనకి ఒక ఇంపార్టెంట్ స్లోగన్ని మనకైతే కనుక ఇచ్చారండి. బ్రిటిష్ రాజ్ని మనకి ఏంటి అని అంటే కనుక ఎగ్నెస్ట్గా ఫైట్ చేయడం అయితే కనుక జరిగింది. అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ట్రైబల్ రిలీజియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రైబల్ కల్చర్ని ప్రొటెక్ట్ చేయడం గురించి కూడా సో హీ ప్లేడ్ ఏ వెరీ క్రూషియల్ రోల్. సో దిస్ ప్రోగ్రామ్ ఆల్సో హానర్స్ ద మెమరీ ఆఫ్ ద బిర్సా ముండా హూ ఈజ్ ఎ ట్రైబల్ ఐకాన్ హూ కంట్రిబ్యూటెడ్ టు దట్ ఆఫ్ ద ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఈ రోజున. ఎస్. సో దీనికి సంబంధించినటువంటి పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు అంటే డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ లైక్ పంచాయత్ సే పార్లమెంట్ 2.0 ఇన్ ఎంపవరింగ్ ద విమెన్ లీడర్స్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్ గవర్నెన్స్. సో గ్రాస్ రూట్ లెవెల్ గవర్నెన్స్లో మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు మీరు రాసుకోవచ్చు కెపాసిటీ బిల్డింగ్ సంబంధించి, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి స్ట్రెంగ్థనింగ్ ద పిఆర్ఐస్లో ఆ యొక్క కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్ అండర్లో మీరు ఏంటంటే కనుక రీసెంట్గా గవర్నమెంట్ ఇలాగా పంచాయత్ సే పార్లమెంట్ 2.0 అనేటువంటి ఇనిషియేటివ్ని తీసుకుని వచ్చి అసలు మన కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, లెజిస్లేటివ్ ప్రాసెస్లు ఎలా రన్ అవుతాయి అనేటువంటి విషయాలన్నిటి మీద కూడా వాళ్ళకి ఒక రకమైన ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయబడడం అయితే కనుక జరిగింది. సో దట్ దే కెన్ బెటర్ అడ్మినిస్టర్ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్ అని చెప్పేసి మీరు సో చెప్పచ్చండి. దిస్ వాస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్. యూ కెన్ రైట్ ఇన్ ద న్యూస్, యూ కెన్ బి ఆస్డ్, ఆర్ ఇన్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా మీరు ఏంటి అని అంటే కనుక పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ అండి. క్వారంటైన్ యానిమల్స్ with the bird flu symptoms. Central government tells the states after tiger and as well as the leopard deaths. So this is very very important and idi kuda manaki something related to that of the with the Maharashtra reporting the India's first case of avian influenza among the animals. The Union Animal Husbandry sent a circular to all the states on Sunday urging them to quarantine the infected or symptomatic tigers and other feline species to prevent the transmission to humans and as well as other animals. So 3 tigers and 1 leopard died of H5N1 virus, better known as bird flu, at the Animal Rescue Center in the Nagpur in the last week of December. Yes,
రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క బర్డ్ ఫ్లూ ఆర్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ బర్డ్ ఫ్లూ ఆర్ H5N1 వైరస్ అంటారండి. దీని ద్వారా రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక వైల్డ్ యానిమల్ స్పీసీస్ మనకైతే కనుక చనిపోయాయి. 3 టైగర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ 1 లెపర్డ్ స్పీసీస్ అయితే చనిపోవడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి ఏంటంటే కనుక మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ఆస్కింగ్, దట్ ఈస్ ద యూనియన్ యానిమల్ హస్బెండరీ మినిస్ట్రీ ఈస్ ఆస్కింగ్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ టు ప్లీజ్ ఐసోలేట్ దోస్ వైల్డ్ లైఫ్ స్పీసీస్ విచ్ ఆర్ లైక్ ఎఫెక్ట్ అయినటువంటివి లేదా సిమ్టమ్స్ కనిపిస్తున్నటువంటివి అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేటువంటిది లైక్ బర్డ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇంతకు ముందు అయితే కనుక అటాక్ చేసేది. ఆ తర్వాత ఈవెన్ ద క్యాటిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గోట్స్ అండ్ ఈవెన్ ద వైల్డ్ స్పీసీస్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఎఫెక్ట్ చేస్తోంది అని చెప్పేసి మనకి ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్ని పబ్లిష్ అవ్వడం జరిగిందండి. అయితే ఎందుకని ఇంకా అనేటువంటి దాన్ని ఇంకా మనకి ఏంటి అని అంటే కనుక ఇంకా తెలియదు రీజన్స్ ఏంటి ఫర్ ద కాజెస్ ఫర్ ద ఇన్ఫెక్షన్ అని. సో దీనికి సంబంధించి సమ్ ఇంపార్టెంట్ points we are expected to know about. Quarantine the animals with bird flu symptoms. Center tells the states after the tiger and as well as the leopard deaths అని చెప్పేసి పబ్లిష్ అయింది. The Union Animal Husbandry Ministry issued the directions to all the states like after the death of 3 tigers and 1 leopard because of due to the H5N1 virus in that of the Maharashtra. This marks the India's first case of avian influenza among the animals and raises concerns over the cross species, particularly wild animals లో మనకి ఏంటి అని అంటే కనుక ఇది అటాక్ అవ్వడం అనేటువంటిది ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అండ్ రైజ్డ్ ద కన్సర్న్స్ అబౌట్ ఈవెన్ ద క్రాస్ స్పీసీస్ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ వెల్. సో ఎర్లియర్ మనకి ఏంటి అని అంటే కనుక ఎక్కువగా బర్డ్ స్పీసీస్ని మనకైతే కనుక ఇది ఎఫెక్ట్ చేసేది. బట్ నౌ ఇట్ ఈస్ ఈవెన్ క్రాస్ స్పీసీస్ వేరే వేరే స్పీసీస్కి కూడా మనకి ఏంటి అని అంటే కనుక స్ప్రెడ్ అవ్వడం అయితే కనుక జరుగుతుందండి. సో దెన్ లెట్ us discuss another important points. Maharashtra reported the India's first case of avian influenza among the animals at an animal rescue center in that of the Nagpur. So 3 tigers and 1 leopard died because of due to the virus. So manaki all the directions have been issued to that of the state governments in order to please isolate or quarantine those species which are affected అని చెప్పేసి మనకి గైడ్లైన్స్ అయితే కనుక ఇవ్వబడడం జరిగింది. Now you are expected to know the then next వచ్చేసి H5N1 virus which is commonly referred to as bird flu గా మనం అయితే పిలుస్తాం. It is crossing the species barrier as well. అంటే ఇంతకు ముందు ఓన్లీ 1 పర్టికులర్ స్పీసీస్ స్పెసిఫిక్ స్పీసీస్ని మాత్రమే ఎఫెక్ట్ చేసేది. బట్ ఈ రోజున మనకి ఏంటి అని అంటే కనుక మల్టిపుల్ స్పీసీస్ ఆర్ అట్ రిస్క్. ఈవెన్ ద వైల్డ్ యానిమల్స్ సచ్ యాజ్ మనకి ఏంటి అని అంటే కనుక టైగర్స్ ఇవన్నీ కూడా సో దే ఆర్ అట్ రిస్క్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. ఫౌండ్ ఇన్ ద క్యాటిల్, గోట్స్ అండ్ వైల్డ్ స్పీసీస్ లైక్ టైగర్స్ ఇన్ అదర్ కంట్రీస్ సచ్ యాజ్ USA అండ్ యాజ్ వెల్ యాజ్ ద వియత్నాం. టెంపరీ క్లోజర్ ఆఫ్ ఎఫెక్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ టు దట్ ఆఫ్ ద పబ్లిక్ మెజర్స్ని అయితే కనుక తీసుకుంటున్నారు. ఎన్హాన్స్డ్ ద బయోసెక్యూరిటీ మెజర్స్ లైక్ ఇంక్లూడింగ్ ద రిస్ట్రిక్షన్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ పర్సనల్, వెటరినేరియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వర్కర్స్. సో థరో డిజిన్ఫెక్షన్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ ఏరియాస్ని అయితే కనుక చేయడం జరుగుతుందండి. సో హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద బర్డ్ ఫ్లూ ఆర్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ H5N1గా మనం అయితే కనుక పిలవడం అయితే జరుగుతుంది. It is caused by the influenza టైప్ ఏ వైరసెస్ అండి. అండ్ ఇది మామూలుగా అయితే కనుక ప్రైమరీలీ ఎఫెక్ట్స్ ద బర్డ్స్. సో బర్డ్స్ని అయితే కనుక మనకైతే కనుక ఎఫెక్ట్ చేస్తుంది. ఇట్ కెన్ స్ప్రెడ్ టు హ్యూమన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ యానిమల్స్ బట్ హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ రేర్. సో బట్ స్టిల్ ఇట్ కెన్ ఈవెన్ స్ప్రెడ్ టు హ్యూమన్స్ అండ్ అదర్ యానిమల్స్ త్రూ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ పౌల్ట్రీ ఆర్ కంటామినేటెడ్ సర్ఫేసెస్. ఎవరైనా కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇన్ఫెక్టెడ్ పౌల్ట్రీ ద్వారా అంటే ఏదైనా బర్డ్ స్పీసీస్ ఎఫెక్ట్ అయితే ఉంటే కనుక వాటి యొక్క కాంటాక్ట్కి రావడంలో ఉండడం, వాటి ద్వారా మనకి ఏంటంటే కనుక ఈ పౌల్ట్రీ ఫార్మ్స్లోను వీటిల్లోనూ ఎవరైతే ఎక్కువగా పనిచేస్తూ ఉంటారో దే ఆర్ అట్ మోస్ట్ రిస్క్ ఆఫ్ దిస్ పర్టికులర్ వైరస్ అండి. ఇది మనకి ఈవెన్ డైరెక్ట్ కాంటాక్ట్ తోటి మనకైతే స్ప్రెడ్ అవుతుంది విత్ రెస్పిరేటరీ ఆర్ నాసల్ సెక్రేషన్స్ ఆఫ్ దట్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ ద్వారా అండ్ కాంటాక్ట్ విత్ ద బర్డ్ ఫేసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంటామినేటెడ్ ఫీడ్ ఆర్ వాటర్ ద్వారా మనకి ఏంటంటే కనుక కూడా మనకి స్ప్రెడ్ అవుతుంది. సో ఒకవేళ ఏదైనా బర్డ్స్కి ఇనీషియల్గా ఎఫెక్ట్ అయినప్పుడు అవి మనకి ఏ విధమైనటువంటి సైన్స్ ఇస్తాయి అంటే ఇది ఐడియల్లీ మనకి బర్డ్ ఫ్లూ అనేటువంటిది ఒరిజినల్లీ బర్డ్స్ని ఎక్కితే ఎక్కువ ఎఫెక్ట్ చేసేదండి. బట్ లాటర్ ఆన్ మనకి ఏమైంది ఇది అదర్ స్పీసీస్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక స్ప్రెడ్ అవ్వడం అయితే కనుక జరుగుతుంది. సో ఒకవేళ ఏదైనా బర్డ్ మనకి అయితే కనుక ఎఫెక్ట్ అయ్యింది ఈ యొక్క H5N1 ద్వారా అని అంటే కనుక ఇట్ ఎగ్జిబిట్స్ సమ్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎపిటైట్ లేకపోవడంగా మనకైతే కనుక అనిపిస్తుంటుంది. స్వాలన్ హెడ్, కోమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లెగ్స్
and then we have purple discoloration of the combs, cough, sneezing, and as well as the diarrhea. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక డిఫరెంట్ సైన్స్ ద్వారా మనకైతే కనుక స్ప్రెడ్ అవ్వడం అయితే జరుగుతుందండి. సో హియర్ యు ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో, బర్డ్ ఫ్లూ అనేటువంటిది ఇది ఇన్ఫ్లుయెంజా టైప్ ఏ వైరస్ ద్వారా మనకైతే కాజ్ అవుతుంది, అండ్ ఇది మామూలుగా అయితే బర్డ్స్ని కాజ్ చేస్తుంది. బట్ నౌ నో మోర్ ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు దట్ ఆఫ్ ద బర్డ్స్, ఇట్ ఈవెన్ స్ప్రెడింగ్ టు దట్ ఆఫ్ ద అదర్ స్పీసీస్ యాజ్ వెల్, లైక్ ఇన్క్లూడింగ్ ద వైల్డ్ స్పీసీస్. మోస్ట్ రీసెంట్లీ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద టైగర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెపర్డ్ స్పీసీస్ని కూడా మనకైతే కనుక ఎఫెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. హ్యూమన్ ట్రాన్స్మిషన్ తీసుకున్నట్లయితే కనుక సో జనరల్లీ వెరీ రేర్ అండి విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద హ్యూమన్ ట్రాన్సిషన్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఈవెన్ హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా. కాంటాక్ట్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బర్డ్స్ యొక్క పౌల్ట్రీ ఫార్మ్స్లోను వీటిల్లోనూ పనిచేసేటువంటి వాళ్ళని అయితే కనుక ఎక్కువగా మనకైతే ఎఫెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ గోట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యాటిల్ స్పీసీస్ ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ బర్డ్ ఫ్లూ H5N1 గురించి మనకైతే కనుక తెలియాలి. సమ్ ఇంపార్టెంట్ వైరస్లు న్యూస్లో ఉన్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ H5N1 వైరస్ అంటారు. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీరు తెలుసుకోవాల్సినటువంటివి H5N1 వైరస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ మనం తెలుసుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక చండీపురా వైరస్ అంటారు. చండీపురా వైరస్ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్ ఈజ్ ఈబోలా వైరస్. ఫోర్త్ వన్ ఈజ్ జికా వైరస్. దెన్ ఫిఫ్త్ వన్ ఈజ్ మనకి అమీబాకి సంబంధించి బ్రెయిన్ ఈటింగ్ అమీబా అయితే మనకి న్యూస్లో ఉందండి. బ్రెయిన్ ఈటింగ్ అమీబా, నగ్లేరియా ఫౌలేరి అంటారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి మీరు తెలుసుకోవాలి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్ విచ్ ఆర్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ మనకైతే కనుక చాలా ఇంపార్టెంట్ అండి. మనకి నెక్స్ట్ వచ్చేసి మార్బర్గ్ వైరస్ అంటారు. మార్బర్గ్ వైరస్. దీస్ ఆర్ ద సచ్ ఎగ్జాంపుల్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. Clear? So this is what is the second important article that మీకు తెలియాల్సినటువంటిది. Let us move forward to that of the next important one. What are the possible questions తీసుకుంటే కనుక, what are the challenges which are posed by zoonotic diseases like avian influenza, and how can India strengthen its biosecurity protocols in order to prevent the cross species transmission. క్రాస్ స్పీసీస్ ట్రాన్స్మిషన్ అనేటువంటిది జరగకుండా మనకి ఇండియా ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలి సజెస్ట్ చేయండి. అండ్ అలాగే ఈ యొక్క జూనోటిక్ డిసీజెస్ అంటే దోస్ డిసీజెస్ విచ్ స్ప్రెడ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద అనిమల్స్ టు దట్ ఆఫ్ ద హ్యూమన్స్ని మనం ఏంటంటే కనుక జూనోటిక్ డిసీజెస్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇంప్లికేషన్స్ ఆఫ్ ద చైనాస్ మెగా డ్యామ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనకైతే కనుక ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ కూడా అండి. ఎందుకని చెప్పేసి సో మనము రీసెంట్గా మనం అయితే డిస్కస్ చేయడం జరిగింది దీనికి సంబంధించి. దేర్ వాజ్ వన్ సచ్ రివర్ కాల్డ్ యాజ్ బ్రహ్మపుత్ర రివర్. 3 రివర్ సిస్టమ్స్ ఉంటాయి కదా నార్థర్న్ ఇండియాలో మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. ఏవేంటి? ఇండస్ రివర్ సిస్టమ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి మనకి గంగా రివర్ సిస్టమ్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్కి వచ్చేసరికి డీటెయిల్డ్ పాత్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సో ద టిబెట్లో మనకి వేర్ యూ కాల్ ఇట్ యాజ్ యార్లుంగ్ సాంగ్పో అని చెప్పేసి మనం పిలుస్తామండి. యార్లుంగ్ సాంగ్పో అని చెప్పేసి పిలుస్తాము. ఆ యొక్క టిబెట్ నుంచి మనకైతే కనుక రివర్ ఇండియాలోకి ఫ్లో అవుతుంది లైక్ త్రూ అరుణాచల్ ప్రదేశ్, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుంచి అస్సాంకి ఫ్లో అవుతుంది. అస్సాం దగ్గర నుంచి ఇట్ విల్ మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద బంగ్లాదేశ్కి ఫ్లో అవడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి మనకి ఏంటంటే ఫైనల్లీ ఇట్ డ్రైన్స్ ఇన్ టు దట్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్. నౌ ఇక్కడ మనకి ఏంటంటే కనుక చైనా ఈజ్ ట్రయింగ్ టు కన్స్ట్రక్ట్ ద ఏ లార్జెస్ట్ డ్యామ్ అనమాట. మనకి ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ డ్యామ్ని మనకి ఏంటి అని అంటే కనుక చైనా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తుంది ఈ యొక్క బ్రహ్మపుత్ర రివర్ మీద. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్, ఇంప్లికేషన్స్ ఆఫ్ ద చైనాస్ మెగా డ్యామ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవేం తెలియాలి దీనికి సంబంధించి అంటే మనకి ఎస్ అండి. లెట్ us read some important points associated with this. Implications of the China's mega dam project అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది ఇది. సో చైనాస్ అంబిషియస్ ప్లాన్ టు కన్స్ట్రక్ట్ ఏ మెగా హైడ్రో పవర్ డ్యామ్ అక్రాస్ ద బ్రహ్మపుత్ర అట్ ద గ్రేట్ బెండ్ రీజియన్ అంటుంది. గ్రేట్ బెండ్. సో వేర్ ఎగ్జాక్ట్లీ ద రివర్ ఎంటరింగ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద టిబెట్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఇండియాలోకి వచ్చేటువంటి ఆ బెండ్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క డ్యామ్ని చైనా అయితే కన్స్ట్రక్ట్ చేయబోతోందండి.
సో జనరల్లీ మనం తీసుకుంటే కనుక దోస్ వీటిని అంటే ఈ డ్యామ్స్ని మనకి కంట్రీస్ అనేటువంటివి వాళ్ళ యొక్క సావరానిటీ సింబల్స్గా మనకైతే కనుక చూడడం జరుగుతుంది. అంటే దోస్ హూ కంట్రోల్స్ దీస్ న్యాచురల్ ఫీచర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ మనకి ఏంటి అని అంటే కనుక వాటిని సింబల్స్గా మనకి చూస్తారు. బట్ ఆన్ ద అదర్ ఎండ్ మనకి ద లోవర్ రైపేరియన్ స్టేట్స్ అంటారు. లోవర్ రైపేరియన్ స్టేట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రివర్ ఉందనుకోండి, బ్రహ్మపుత్ర రివర్ మనకి ఈ యొక్క ఇది ఫ్లో అవుతుంది, మనకి చైనాలో ఫ్లో అవుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి భూటాన్, దెన్ వీ హ్యావ్ ద ఇండియా, దెన్ వీ హ్యావ్ ద బంగ్లాదేశ్. ఎస్, సో ద చైనా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద అప్పర్ రైపేరియన్ స్టేట్గా మనం చూస్తాము, అండ్ బంగ్లాదేశ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద లోవర్ మోస్ట్ రైపేరియన్ స్టేట్. బికాస్ బంగ్లాదేశ్ నుంచి మళ్ళీ ఇంకా రివర్ మనకి ఎక్కడికి వెళ్ళిపోతుంది, బే ఆఫ్ బెంగాల్లోకి డ్రైన్ అవుట్ అయిపోవడం జరుగుతుంది. ద అప్పర్ రైపేరియన్ స్టేట్స్ ఈ డ్యామ్స్ని వీటిల్ని కూడా మనకి ఎలా చూస్తూ ఉంటారంటే దే ట్రీట్ యాజ్ ఇఫ్ ద సింబల్స్ ఆఫ్ దేర్ సావరానిటీగా మనకి చూడడం జరుగుతుంది. బట్ ఆన్ ద అదర్ సైడ్ లోయర్ రైపేరియన్ స్టేట్స్ మనకి ఏంటి అని అంటే కనుక వీటిల్ని వాటర్ బాంబ్స్గా మనకి కన్సిడర్ చేస్తూ ఉంటారండి. దే కన్సిడర్ ఇట్ యాజ్ ద వాటర్ బాంబ్స్. వై? బికాస్ సో ఆర్ డ్యామ్ బాంబ్స్ ఆర్ వాటర్ బాంబ్స్ మనం పిలవచ్చు అనమాట. ఎందుకని? బికాస్ వెన్ ఎవర్ దెర్ వాజ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన కాన్ఫ్లిక్ట్ ఉందనుకోండి, ఆ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో 2 things కెన్ హ్యాపెన్. పాయింట్ నెంబర్ 1, వాటర్ ఫ్లోని కంప్లీట్లీ రిస్ట్రిక్ట్ చేయటం. దట్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్. సో దట్ మనకి ఏంటి అని అంటే కనుక ద లోవర్ రైపేరియన్ స్టేట్స్ విల్ స్ట్రగుల్ ఎ లాట్. సెకండ్ ఇంపార్టెంట్, ఒకేసారి హ్యూజ్ అమౌంట్స్లో వాటర్ని రిలీజ్ చేసేయటం. దాని మూలాన ఇట్ రిజల్ట్ ఇన్ ద ఫ్లడింగ్ ఆఫ్ ద లోవర్ రైపేరియన్ స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మనకి ఏంటి అని అంటే కనుక ఇవేంటి అని అంటే కనుక లోవర్ రైపేరియన్ స్టేట్స్ అనేటువంటివి ఫ్లడింగ్ వల్ల కంప్లీట్లీ ఎఫెక్ట్ అయిపోతాయి. సో ఇక్కడ ఆధార్ మనకి ఏం చెప్తున్నారంటే కనుక ఇక్కడ ఈ యొక్క కంట్రీస్ అనేటువంటివి ఏ ట్రాన్స్ బౌండరీ రివర్స్ ఎక్కడైతే ఫ్లో అవుతుంటాయో వాటి మీద ఈ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది వాళ్ళ యొక్క సింబల్స్ ఆఫ్ దేర్ సావరానిటీగా చూస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ చైనా తీసుకుంటే ఇప్పుడు మనకి మెగా డ్యామ్ ప్రాజెక్ట్ తీసుకొస్తుంది. ఇండియా తీసుకొస్తే అప్పర్ సియాంగ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం తీసుకొస్తున్నాం. సిమిలర్లీ ఈవెన్ భూటాన్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ద మీడియం అండ్ యాజ్ వెల్ యాజ్ స్మాల్ ప్రాజెక్ట్స్ని అయితే కనుక ప్లాన్ చేస్తుంది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు సో మనకి ఏంటి అని అంటే కనుక ఒక ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అనేటువంటిది లేకపోతే ఈ యొక్క పొలిటికల్ టెన్షన్స్ అనేటువంటివి, జియో పొలిటికల్ టెన్షన్స్ అనేటువంటివి మనకి పెరిగిపోతాయి. అండ్ అలాగే ఈ విధంగా ఎవరికి వాళ్ళు పెద్ద పెద్ద ఎంత హ్యూజ్ డ్యామ్స్ని కన్స్ట్రక్ట్ చేయటం వల్ల అసలే ఈ యొక్క రీజియన్ అనేటువంటిది కంప్లీట్లీ సెన్సిటివ్. మరి ఈ రీజియన్ అనేటువంటిది ఇంకా ఇదైపోతుంది. అంటే ఇట్ విల్ బి మోర్ వల్నరబుల్ టు దట్ ఆఫ్ ద న్యాచురల్ డిజాస్టర్స్ అని చెప్పేటువంటిది ఆథర్ యొక్క వ్యూ పాయింట్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సంథింగ్ రిలేటెడ్ టు వాటర్ కోర్స్ కన్వెన్షన్ అని చెప్పేసి ఉందండి మనకి. దాని గురించి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దాన్ని మనకి ఏ రైపేరియన్ స్టేట్ కూడా ఆఫ్ దిస్ బ్రహ్మపుత్ర రివర్ మనకి ఎవ్వరూ సైన్ చేయలేదు దానికి. ఎస్, లెట్ us read some other important points. So the China's ambitious plan to construct a mega hydropower dam across the Brahmaputra in the Great Bend region in the Tibetan Autonomous Region has raised the geopolitical and as well as ecological concerns. It was approved in 2020, highlights the regional water tensions among that of the riparian countries. మనకి బ్రహ్మపుత్ర రివర్ బేసిన్ మనం తీసుకుంటే బ్రహ్మపుత్ర రివర్ అనేటువంటిది ట్రాన్స్ బౌండరీ రివర్ అండి. అంటే ఈ యొక్క రివర్ ఫ్లో అనేటువంటిది కేవలం ఒక్క దేశంలో మాత్రమే ఫ్లో అవ్వదు, ఇట్ ఫ్లోస్ ఇన్ టు ద అదర్ కంట్రీస్ యాజ్ వెల్. ట్రాన్స్ బౌండరీ హిమాలయన్ రివర్ బేసిన్ ఇట్ కంట్రీస్ లైక్ చైనా, భూటాన్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద బంగ్లాదేశ్. దీన్ని మనకి డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా మనకి పిలుస్తుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ టిబెట్లో తీసుకుంటే దీన్ని మనకి యార్లుంగ్ సాంగ్పో అని పిలుస్తారు. అండ్ ఫర్దర్ ఇట్ మూవ్స్ ఆన్ టు దట్ ఆఫ్ ద ఫ్లోస్ ఇన్ టు ద టిబెటన్ రీజన్, ఇట్ ఫ్లోస్ ఇన్ టు దట్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద బంగ్లాదేశ్. ఫైనల్లీ బంగ్లాదేశ్లో మనకి డ్రైన్ అవుట్ అయిపోతుందండి. This river is mainly critical for the ecology, agriculture and as well as the local livelihood of all the riparian states which are involved, be it India, be it Bangladesh or be it Bhutan, వీటిలన్నింటిలో కూడాను. Now coming to the China వాళ్ళ యొక్క మెగా డ్యామ్ ప్రాజెక్ట్ని మనం తీసుకున్నట్లయితే కనుక ద గ్రేట్ బెండ్ రీజియన్ అంటే వేర్ ద బ్రహ్మపుత్ర టేక్స్ ఏ షార్ప్ టర్న్ టువర్డ్స్ ఇండియా, దట్ వీ కాల్ ఇట్ యాజ్ ద గ్రేట్ బెండ్ రీజియన్గా మనకైతే కనుక పిలుస్తారు. అక్కడ మనకి ఏంటంటే కనుక చైనా యొక్క డ్యామ్ని మనకి కన్స్ట్రక్ట్ చేస్తుందండి. ఇట్ ఈస్ ప్లాన్డ్ యాజ్ ద లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఎవర్ అండర్టేకెన్ బై దట్ ఆఫ్ ద చైనా. సో చైనా మనకి అన్నడూ ఇలాంటి ప్రాజెక్ట్ని
మనకి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మనకైతే కనుక తీసుకుని రాలేదు. సో అంత పెద్ద లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇక్కడ మనకి ప్లాన్ చేస్తున్నారండి. సో కన్సర్న్స్ ఏంటి, మరి ఎప్పుడైతే ఇంత పెద్ద డ్యామ్ ప్రాజెక్ట్ని మనకి తీసుకుని వస్తారో డెఫినెట్లీ ద లోవర్ రైపేరియన్ స్టేట్స్ ఎవరైతే ఉంటారో లైక్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్, సో విల్ ప్రొటెస్ట్ బ్యాక్. సో బికాస్ ఇట్ విల్ డిస్రప్ట్ ద డౌన్ స్ట్రీమ్ వాటర్ ఫ్లోని మనకి ఏంటి అని అంటే కనుక తగ్గించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇట్ విల్ ఎకలాజికల్ ఇంపాక్ట్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ సెడిమెంట్ ఫ్లో. స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఓవర్ ద రైపేరియన్ నైబర్స్ ఇట్ ఈస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. సో నౌ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్, చైనా విల్ హ్యావ్ ద మోర్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అయితే కనుక ఉంటుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. ఇంప్లికేషన్స్ మనకి ఏ విధంగా ఉంటాయి, మన యొక్క అరుణాచల్ ప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అస్సాంలో వాటర్ ఫ్లో అనేటువంటిది తగ్గిపోతుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఒక్కొక్కసారి కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక్కసారిగా ఈ వాటర్ని రిలీజ్ చేస్తే మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఈవెన్ వాటర్ ఫ్లడ్డింగ్ అయిపోయేటువంటి పరిస్థితులు కూడా మనకైతే కనుక ఉన్నాయండి. సో ఇట్ విల్ మెయిన్లీ ఇంపాక్ట్ ద అగ్రికల్చర్ని ఇంపాక్ట్ చేయొచ్చు, ఎకో సిస్టమ్స్ని అండ్ లైవ్లీహుడ్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ ఇండియా. మనకి హైట్ అండ్ నీడ్ ఫర్ వాటర్ షేరింగ్ మెకానిజమ్స్ అండ్ రీజనల్ డిప్లొమసీ. అటు బంగ్లాదేశ్ గురించి చూస్తే బంగ్లాదేశ్ ఈజ్ ఆల్సో వెరీ హెవీలీ డిపెండెంట్ అపాన్ ఫర్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫిషరీ యాక్టివిటీస్కి మనకి బంగ్లాదేశ్ కూడా హెవీలీ డిపెండెంట్ ఆన్ దిస్ పర్టికులర్ రివర్ అండి. మరి ఈ విధంగా వాటర్ కంట్రోల్ అనే దాన్ని మనకి చైనా చేస్తే కనుక ద లోవర్ రైపేరియన్ స్టేట్స్ అయినటువంటివి విల్ బి సివియర్లీ ఇంపాక్టెడ్. సో ద పాసిబుల్ రిస్క్ ఇన్క్లూడ్స్ వాటర్ స్కేర్సిటీ యాజ్ వెల్, ఎస్పెషల్లీ డ్యూరింగ్ దట్ ఆఫ్ ద లీన్ సీజన్స్. సో ద బ్రాడర్ ఇష్యూస్ మనం తీసుకుంటే కనుక ఈ యొక్క డ్యామ్స్ని మనకి ఏంటంటే కనుక దే కెన్ బి యూజ్డ్ యాజ్ టూల్స్ ఆఫ్ వార్గా మనకి ఏంటంటే కనుక యూజ్ చేయొచ్చు ఫర్ దిస్ పర్టికులర్ రీజన్. ఇండియా హ్యాస్ రెస్పాండెడ్ బై ప్లానింగ్ ఇట్స్ ఓన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ లైక్ అలాంగ్ ద రివర్ టు కౌంటర్ బ్యాలెన్స్ ద చైనాస్ ఇన్ఫ్లుయెన్స్. ఫర్ ఇన్స్టెన్స్ అప్పర్ సియాంగ్ ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని మనం ఏంటి అని అంటే కనుక అరుణాచల్ ప్రదేశ్లో చేయడం జరుగుతుంది. భూటాన్ ఈజ్ ఆల్సో కంట్రిబ్యూటింగ్ టు దట్ ఆఫ్ ద భూటాన్స్ స్మాలర్ ప్రాజెక్ట్స్ లైక్ స్మాల్ అండ్ మీడియం ప్రాజెక్ట్స్ ఆర్ ఆల్సో కంట్రిబ్యూటింగ్ టు దట్ ఆఫ్ ద రీజనల్ డైనమిక్స్. ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇట్ విల్ డిస్రప్ట్ ద రివర్స్ న్యాచురల్ ఫ్లో సైకిల్. ఈ యొక్క ఇంత మిడిల్ ఆఫ్ ద ఇదిలో మనకి ఏంటంటే కనుక ఇంత సెన్సిటివ్ జోన్లో రీజియన్లో మనం ఇలాంటిది కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఆ యొక్క న్యాచురల్ ఫ్లో అనేటువంటిది ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ఇట్ విల్ హ్యావ్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ వెట్ ల్యాండ్స్, బయోడైవర్సిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెడిమెంట్ ట్రాన్స్పోర్టేషన్ అండి. మనకి చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా తీసుకుంటే కనుక ఈ రెండు దేశాల మధ్యన కూడా ఎటువంటి కాంప్రిహెన్సివ్ వాటర్ షేరింగ్ ట్రీటీ అనేటువంటిది లేదు. మనకి ఏంటి అని అంటే కనుక ఈ 4 కంట్రీస్ కూడా యుఎన్ వాటర్ కోర్సెస్ కన్వెన్షన్ అనేటువంటి దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక సైన్ కూడా చేయలేదు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద కన్వెన్షన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, కాల్డ్ యాజ్ United Nations Convention on the Law of the Non-Navigational Uses of International Water Courses 1997 అనేటువంటిది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు చేసినటువంటి ఇంపార్టెంట్ కన్వెన్షన్ అండి. ఈ యొక్క కన్వెన్షన్ మనకి ఏంటంటే 1997లో చేశారు అండ్ ఇట్ ఎంటర్డ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 2014 అనమాట. 2014లో మనకి ఏంటంటే ఇది ఫోర్స్లోకి వచ్చింది. ఏం చేస్తుంది కన్వెన్షన్, ఏం చేస్తుందంటే ఎప్పుడైనా కూడా ఇలా ట్రాన్స్ బౌండరీ రివర్స్ వాటర్ కోర్సెస్ ఉన్నప్పుడు ఆ 2 దేశాలు కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో చాలా కోఆపరేటివ్గా కోఆర్డినేటెడ్ వేలో మనకి ఏంటి అని అంటే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది షేర్ చేసుకుంటూ ఉన్న ద లోవర్ రైపేరియన్ స్టేట్స్కి ఒక కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తూ మనకైతే కనుక ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ మనం ఈ వాటర్ రిసోర్సెస్ని కన్జర్వ్ చేయాలి, నాట్ ఓన్లీ ఫర్ ద ప్రజెంట్ జనరేషన్ బట్ ఆల్సో టు ద ఫ్యూచర్ జనరేషన్ యాజ్ వెల్ అని చెప్తున్నటువంటి ఒక బైండింగ్ ట్రీటీ ఈ యొక్క యుఎన్ కన్వెన్షన్ ఆఫ్ ద లా ఆఫ్ ద నాన్ నావిగేషనల్ యూసేజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాటర్ కోర్సెస్ అంటారండి. ఇట్ ఈస్ ఆల్సో సింప్లీ కాల్డ్ యాజ్ యుఎన్ వాటర్ కోర్సెస్ కన్వెన్షన్ అని కూడా మనం పిలవచ్చు. వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఫ్రెండ్స్. యుఎన్ వాటర్ కోర్సెస్ కన్వెన్షన్ ఎప్పుడు వచ్చింది? ఇది 1997లో తీసుకుని వచ్చారు. ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది? 2014లోకి వచ్చింది. మరి ఈ దేశాలు మనకి సైన్ చేసాయా? నన్ ఆఫ్ ద రైపేరియన్ స్టేట్స్ అంటే బ్రహ్మపుత్ర రివర్లో ఉన్నటువంటి ఈ స్టేట్స్ ఎవరో కూడా లైక్ చైనా, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా
ఎవ్వరం కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క కన్వెన్షన్ని సైన్ చేయలేదు. మరి ఎప్పుడైతే కన్వెన్షన్ సైన్ చేయలేదో దేర్ ప్రొవిజన్స్ హియర్ విల్ బికమ్ నాన్ ఎన్ఫోర్సిబుల్ అయిపోతాయి. నాన్ ఎన్ఫోర్సిబుల్ అదే పాయింట్ రాసాను చూడండి. సో ద చైనా ఈజ్ నాట్ ఏ సిగ్నేటరీ కాంప్లికేటింగ్ ద ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్. ఇన్ఫ్యాక్ట్ చైనా, నాట్ ఓన్లీ చైనా, ద అదర్ కంట్రీస్ యాజ్ వెల్ ఆర్ నాట్ సిగ్నేటరీ టు దిస్ పర్టికులర్ కన్వెన్షన్ అండి. పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు అని అంటే, డిస్కస్ ద ఇంప్లికేషన్ ఆఫ్ ద చైనాస్ మెగా డామ్ ప్రాజెక్ట్ ఆన్ ద బ్రహ్మపుత్ర రివర్ ఫర్ ఇండియా అండ్ ఇట్స్ రైపేరియన్ నైబర్స్. సజెస్ట్ సమ్ మెజర్స్ ఫర్ ఫాస్టరింగ్ ద రీజనల్ కోఆపరేషన్ ఆన్ ద ట్రాన్స్ బౌండరీ వాటర్ మేనేజ్మెంట్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ దట్ వన్ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్. సో మనం ఏంటి అని అంటే కనుక 3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం అయితే కనుక చూడడం జరిగింది. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, నావల్ వెజల్ INSV తారిణి with 2 women officers starts the new leg of circumnavigation. సో రీసెంట్గా మనకి ఈ యొక్క సర్కమ్ నావిగేషన్ అయితే కనుక మనకి ఈ యొక్క లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా అండ్ యాజ్ వెల్ యాజ్ లెఫ్టినెంట్ కమాండర్ రూపా సో హ్యావ్ 5600 టు కవర్ ద ఫ్రమ్ లిటిల్టన్ పోర్ట్ ఇన్ ద పోర్ట్ ఇన్ టు ద పోర్ట్ స్టాన్లీ అండి మనకి. సో దిస్ వాజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇది. సో ఎస్ అండి, దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి ఏంటంటే మొన్న అక్టోబర్ 2024లో ఈ యొక్క నావల్ ఎక్స్పెడిషన్ అయితే కనుక స్టార్ట్ అయిందండి. సో ద కాల్డ్ యాజ్ నావికా సాగర పరిక్రమ 2 అని చెప్పేసి. ఇది మనకి ఏంటంటే ఇందులో 2 విమెన్ ఆఫీసర్స్ ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు కదా. ఫస్ట్ వన్ దిల్నా అండ్ యాజ్ వెల్ యాజ్ రూపా. వీళ్ళిద్దరూ కూడా మనకి ఏంటంటే కనుక నావల్ ఆఫీసర్స్. వీళ్ళు మన యొక్క ప్రపంచం మొత్తాన్ని, గ్లోబ్ మొత్తాన్ని సర్కమ్ నావిగేషన్ అయితే కనుక క్యారీ అవుట్ చేస్తున్నారండి ఈ నావల్ ఎక్స్పెడిషన్లో. అవుట్ ఆఫ్ ఇట్ మనకి ఏంటంటే కనుక అరౌండ్ 23,000 నాటికల్ మైల్స్ అయితే కనుక వీళ్ళు కవర్ చేయబడడం జరుగుతుంది. అండ్ ఫర్ ఇన్ ది స్పాన్ ఆఫ్ అబౌట్ 240 days. సో దీనికి సంబంధించి వీళ్ళు రీసెంట్గా మనకి న్యూజిలాండ్ అయితే కనుక రీచ్ అయ్యారు. సో న్యూజిలాండ్లో వీళ్ళ యొక్క బోట్ మనకి INSV తారిణి అంటారు, ఇండియన్ నావల్ సెయిలింగ్ వెజల్ తారిణి. దీనికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ రిపేర్స్ అవి చేయించుకుని మళ్ళీ ఇక్కడ నుంచి నెక్స్ట్ లెగ్ ఆఫ్ ద సర్కమ్ నావిగేషన్ మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకి న్యూజిలాండ్ నుంచి వీళ్ళు ఏంటి అని అంటే కనుక పోర్ట్ స్టాన్లీ ఫాక్లాండ్ ఐలాండ్స్లో ఉంది, మనకి అక్కడికి మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళ ఎక్స్పెడిషన్ మనకి కవర్ చేసేటువంటిది సౌత్ పసిఫిక్ రీజియన్ని కవర్ చేయడం జరుగుతుందండి. వేర్ డ్రేక్స్ ప్యాసేజ్ని, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో ద డ్రేక్ ప్యాసేజ్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే కేప్ హార్న్, ఇదంతా క్రాస్ చేసుకుని పోర్ట్ స్టాన్లీ వెళ్ళి రీచ్ అవుతారండి. సి ద ఎంటైర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎక్స్పెడిషన్ ఈజ్ టు షోకేస్ టు ద ఎంటైర్ వరల్డ్ సో ద నారీ శక్తి, సో ద పవర్ ఆఫ్ విమెన్ అనేటువంటి దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక చూపించడానికి, అండ్ అలాగే మన యొక్క నావల్ క్యాపబిలిటీస్ని గురించి కూడా చూపించడానికి ఈ యొక్క ఎక్స్పెడిషన్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయబడడం జరుగుతోంది. ఎస్, ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక న్యూజిలాండ్లో మనకి ట్రెడిషనల్ మావోరీ కమ్యూనిటీని అయితే కనుక మీట్ అవ్వడం అయితే కనుక జరిగిందండి. అండ్ ఇక్కడ నుంచి వీళ్ళు ఏంటి అని అంటే కనుక పోర్ట్ స్టాన్లీ మూవ్ అవుతారు. లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. INSV తారిణి, ఇండియన్ నావల్ సెయిలింగ్ వెజల్ అని అర్థం. తారిణి హ్యాస్ ఎంబార్క్డ్ ఆన్ ద థర్డ్ లెగ్ ఆఫ్ ఇట్స్ గ్లోబల్ సర్కమ్ నావిగేషన్ అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ నావికా సాగర పరిక్రమ 2. అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనకి నావికా సాగర్ పరిక్రమ 1 చేశారు ఎక్స్పెడిషన్ని, అందుకనే దిస్ వాజ్ అ సెకండ్ ఎక్స్పెడిషన్ అండి, విచ్ వాజ్ హెల్డ్ బై 2 ఇండియన్ నావల్ ఉమెన్ ఆఫీసర్స్, మార్కింగ్ ఏ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ద విమెన్ లెడ్ నావల్ ఎక్స్పెడిషన్స్. సో INSV తారిణి అనేటువంటిది ఏంటి మనకి, ఇట్ ఈస్ ఎ నావల్ సెయిలింగ్ వెజల్ ఆఫ్ ద ఇండియన్ నేవీ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఓషన్ వోయేజెస్. It is named after the goddess called as Tara Tarini, symbolizing the empowerment and as well as the courage. నావికా సాగర పరిక్రమ ఇనిషియేటివ్ మనం తీసుకుంటే కనుక దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు షోకేస్ ద ఉమెన్స్ లీడర్షిప్ ఇన్ ద ఓషన్ సెయిలింగ్లో మనకి ఏంటి అని అంటే కనుక చూపించడం జరుగుతుంది. అండ్ ద కరెంట్ ఓయేజ్ మనకి సో దట్ ఈస్ లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా అండ్ యాజ్ వెల్ యాజ్ లెఫ్టినెంట్ కమాండర్ రూపా మనకి అయితే కనుక క్యారీ అవుట్ చేస్తున్నారండి. ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ థర్డ్ లెగ్ తీసుకుంటే కనుక సో ద లిటిల్టన్ పోర్ట్ ఇన్ దట్ ఆఫ్ ద న్యూజిలాండ్ నుంచి పోర్ట్ స్టాన్లీ ఫాక్లాండ్ ఐలాండ్స్కి వీళ్ళైతే కనుక మూవ్ అవడం అయితే జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 5600 నాటికల్ మైల్స్ అయితే కనుక ఉంటుంది. ఇక్కడ వీళ్ళు సదరన్ పసిఫిక్ ఓషన్ అయితే కనుక క్రాస్ చేస్తారు. వేర్ దే విల్ మూవ్ ఆన్ టు డ్రేక్స్ ప్యాసేజ్, కేప్ హార్న్, ఇవన్నీ కూడా మూవ్ అవడం జరుగుతుందండి. ఇక్కడ మనకి విండ్స్ స్పీడ్ చాలా హార్ష్గా మనకైతే కనుక ఉంటుంది. దిస్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఈవెన్ ద మోస్ట్ డిఫికల్ట్
లెగ్ ఆఫ్ నావిగేషన్గా కూడా మనం చెప్పచ్చు. బికాస్ ఎందుకంటే 90 to 110 km/h స్పీడ్లో విండ్స్ అనేటువంటివి మనకి మూవ్ అవుతాయండి. ఇక్కడ లిటిల్టన్లో మనకి ఏంటంటే కనుక ద వెజల్ ఈజ్ బీయింగ్ రిపేర్డ్, మెయింటెనెన్స్ అని కూడా క్యారీ అవుట్ అయితే కనుక చేస్తున్నారు. సో ఎక్స్పెడిషన్ మనం తీసుకుంటే కనుక అరౌండ్ 240 days అండ్ 23,000 nautical miles అయితే కనుక దీంట్లో కవర్ చేస్తున్నారండి ఎక్స్పెడిషన్ అండర్లో మనకి. ఇట్ విల్ ప్రమోట్ విమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ద మెరిటైమ్ యాక్టివిటీస్. ఇట్ విల్ ఎన్హాన్స్ ఆపరేషనల్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ ఆఫ్ ద విమెన్ ఆఫీసర్స్. ఇట్ విల్ స్ట్రెంగ్థన్ అవర్ మెరిటైమ్ డిప్లొమసీ త్రూ దట్ ఆఫ్ ద కల్చరల్ ఇంటరాక్షన్స్. సో దీస్ two women officers can be the role model so to the entire women community in our country కి మనకి ఏంటి అని అంటే కనుక సో వీఆర్ నాట్ లెస్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్ అనేటువంటి దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక షోకేస్ చేయడం గురించి మనకి ఎక్స్పెడిషన్ని క్యారీ అవుట్ చేస్తున్నారండి. సో దీనికి సంబంధించి మనం చూస్తే కనుక ఎగ్జామిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ లైక్ నావికా సాగర పరిక్రమ ఇన్ ప్రమోటింగ్ ద ఉమెన్స్ పార్టిసిపేషన్ ఇన్ మెరిటైమ్ ఆపరేషన్స్ అండ్ ఇండియాస్ సాఫ్ట్ పవర్ ప్రొజెక్షన్ గ్లోబల్లీ కెన్ బి ఎ పొటెన్షియల్ క్వశ్చన్ హియర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. Yes, Stalin offers $1 million prize for decoding the Indus Valley script. సో మనకి అందరికీ తెలిసినటువంటిదే ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ సివిలైజేషన్స్ ఇన్ అవర్ కంట్రీ మనకి. సో వీళ్ళ యొక్క ఇండస్ వ్యాలీ యొక్క స్క్రిప్ట్ని డీకోడ్ చేయడం గురించి ఇట్ ఈస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్. సో అండ్ దాన్ని మనకి ఏంటంటే డీకోడ్ చేయడం గురించి ఒక ఇంపార్టెంట్ ఆఫర్ని అయితే కనుక అనౌన్స్ చేశారండి. అరౌండ్ $1 million అయితే కనుక ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరిగింది. ద తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ అనౌన్స్డ్ ఆన్ సండే $1 million ప్రైజ్ ఫర్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ హూ సక్సీడ్ ఇన్ డిసిఫరింగ్ ద స్క్రిప్ట్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సో దట్ ఎవ్రీ వన్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో ఏం కోట్ చేశారు వీళ్ళు, ఏం చెప్తున్నారు దీంట్లో అనేటువంటిది సో తెలియజేయగలిగినట్లయితే కనుక ఆర్గనైజేషన్స్ కానీ ఇండివిజువల్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరికైనా కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క $1 million ఆఫర్ అయితే కనుక మనకి అనౌన్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకోవాలండి. The Tamil Nadu Chief Minister Stalin has announced a $1 million prize for deciphering the script of the Indus Valley civilization, a script that remains undeciphered even after 100 years of the discovery. సో మనకి ఏంటి అని అంటే కనుక ఈవెన్ ఈ రోజుకి కూడా మనకి స్క్రిప్ట్ అనేటువంటిది ఏంటి, వీళ్ళు ఏం రాశారు, దీంట్లో ఏం చెప్పదలుచుకుంటున్నారు అనేటువంటివి ఏంటి అని అంటే కనుక ఈ రోజుకి కూడా మనం డీకోడ్ అయితే కనుక చేయలేకపోయామండి. దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ఎంకరేజ్ రీసెర్చ్ ఇన్ టు వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ సివిలైజేషన్స్ మనకి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుంటే $1 million రివార్డ్ అయితే కనుక ప్రొవైడ్ చేశారు ఫర్ సక్సెస్ఫుల్లీ డీకోడింగ్ ది స్క్రిప్ట్ అనౌన్స్డ్ డ్యూరింగ్ ద సెంటినరీ ఆఫ్ ద డిస్కవరీ ఆఫ్ ద ఐవీసీ బై సర్ జాన్ మార్షల్ ఇన్ ద ఇయర్ 1924. అండ్ నాట్ ఓన్లీ దట్ రీసెర్చ్కి సపోర్ట్ చేయడం గురించి అరౌండ్ 2 crore గ్రాంట్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఎ చైర్ ఇన్ హానర్ ఆఫ్ ద ఐ మహాదేవన్ వాజ్ ఏ నోటెడ్ ఆర్కియాలజిస్ట్ అండ్ ఎపిగ్రఫిస్ట్ మనకి అయితే కనుక తీసుకుని వచ్చారు. To further the research into the Indus Valley civilization at Roja Muthaiya Library in Chennai. Let us discuss some important points about the Indus Valley civilization గురించి, one of the oldest civilizations అండి మనకి. సో దీన్ని మనకి ఏంటంటే 1924లో జాన్ మార్షల్ అయితే కనుక మనకి డిస్కవర్ చేశారు విత్ ఎర్లియర్ కంట్రిబ్యూషన్స్ బై చార్ల్స్ మాసన్ హరప్పా అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్కవేషన్స్ బై దట్ ఆఫ్ ద దయారామ్ సహనీ, రకాల్ దాస్ బెనర్జీ. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఆర్కియాలజిస్ట్స్ సో హూ హ్యావ్ డిస్కవర్డ్ ద ఇంపార్టెంట్ సైట్స్ ఇండస్ వ్యాలీ సైట్స్ని మనకి. ఇది మనకి ఏంటంటే కనుక in different Indus Valley sites along the Indus and as well as Ghaggar Hakra river basins spanning the present day Pakistan, northwestern India and as well as parts of Afghanistan. sites అన్నీ కూడా మనకి ఏంటంటే ఇంపార్టెంట్ సైట్స్ అన్నీ కూడా ఈ యొక్క రీజియన్కి మనకి స్ప్రెడ్ అయిగానే ఉన్నాయండి మనకి. మేజర్ సైట్స్ మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మొహంజదారో, నెక్స్ట్ వచ్చేసి హరప్ప, లోతల్, డాక్యార్డ్ అయితే కనుక ఉంది మనకి, కాళీబంగన్, ధోలవీర రీసెంట్గా మనకి యునెస్కో హెరిటేజ్ సైట్లో కూడా యాడ్ చేశారు, రకీగారి. అండ్ జియోగ్రాఫికల్ ఎక్స్టెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది ఇండస్ వ్యాలీ ఇది అని మనం చూసినట్లయితే కనుక సుక్తాజండర్ బలోచిస్తాన్ దగ్గర నుంచి అలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్ అండ్ మాండు జమ్మూ అండ్ కాశ్మీర్ నార్త్ నుంచి దైమాబాద్ మహారాష్ట్ర వరకు కూడా మనకి ఏంటి అంటే కనుక ఇది ఎక్స్టెండ్ అయ్యి ఉందండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ఇంపార్టెంట్ సైట్స్ అనమాట జియోగ్రాఫికల్. సో దట్ ఈస్ వెస్ట్రన్ మోస్ట్ సుక్తాజండర్ బలూచిస్తాన్, ఈస్టర్న్ అలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్, నార్త్లో మనకి జమ్మూ మాండు అండ్ యాజ్ వెల్ యాజ్ దైమాబాద్ మహారాష్ట్ర.
సో ద యూనిక్ ఫీచర్స్ ఏంటి, దిస్ పర్టికులర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ వెరీ యూనిక్ బికాస్ ఆఫ్ డ్యూ టు దేర్ అర్బన్ ప్లానింగ్. ఈవెన్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్స్ యూపీఎస్సీలో కూడా మనకైతే కనుక అడగడం అయితే కనుక జరిగిందండి. కంపేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాంట్రాస్ట్ సో ద అర్బన్ ప్లానింగ్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ విత్ దట్ ఆఫ్ ద మోడర్న్ డే మనకి ఏంటి అంటే కనుక కంపేర్ చేయమని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే కనుక అడిగారు. లైక్ వైజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ అర్బన్ ప్లానింగ్ అండి. సో ద సిటీస్ హ్యావ్ ఏ సిటాడల్ దట్ ఈస్ నోన్ యాజ్ ఎలివేటెడ్ ఏరియా అండ్ యాజ్ వెల్ యాజ్ లోవర్ టౌన్. సో ప్రతి ఇండస్ వ్యాలీ సైట్లో కూడా మనం చూసినట్లయితే కనుక కొంత ఎలివేటెడ్ టౌన్ అయితే కనుక ఉండేది, అక్కడ మనకి సిటాడల్ అంటారు. ద లోవర్ టౌన్ కనుక రిమైనింగ్ కామన్ పీపుల్ అందరూ కూడా మనకు ఉండేటువంటిది లోవర్ టౌన్ అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే ఫ్లడ్స్ అవి కూడా ఏమీ వచ్చినప్పుడు కూడా ఏమైనా కెలామిటీస్ అవి వచ్చినా కూడా కొంత ప్రొటెక్టెడ్గా ఉండడానికి కొంత హయ్యర్ ఎలివేషన్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ సిటాడల్ అనేటువంటి దాన్ని ప్లేస్ చేయడం అయితే కనుక అక్కడ జరిగింది. దెన్ నెక్స్ట్ గ్రిడ్ ప్యాటర్న్ స్ట్రీట్స్ అయితే కనుక మనకైతే కనుక ఉంటున్నాయి ఇంటర్సెక్టింగ్ అట్ దట్ ఆఫ్ ద రైట్ యాంగిల్స్. డ్రైనేజ్ సిస్టమ్ వీళ్ళ చూస్తే దే హ్యావ్ ఏ అడ్వాన్స్డ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండి విచ్ ఇస్ బిల్ట్ విత్ ద మోటార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జెప్సమ్. సో హౌసెస్ ఆల్సో హ్యావ్ ఇండివిజువల్ డ్రైనేజ్ సిస్టమ్స్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు దట్ ఆఫ్ ద మెయిన్ డ్రైన్. ఏ హౌస్కి ఆ హౌస్కి కూడా మనకి ఏంటంటే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ మెయిన్ డ్రైన్కి కనెక్ట్ అవుతూ ఒక అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఫాలో అయ్యారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. అండ్ ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్స్ గురించి మనం మాట్లాడుకుంటే గ్రేట్ బాత్ ఫర్ ఇన్స్టెన్స్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ రిలీజియస్ ఆర్ సోషల్ పర్పసెస్. గ్రానరీస్ ఉన్నాయి మనకి ఫౌండ్ అట్ హరప్పా అండ్ మొహంజదారో. డాక్యార్డ్ ఉంది మనకి డిస్కవర్డ్ అట్ లోథల్ ఇండికేటింగ్ ద మెరిటైమ్ ట్రూట్. ఇక్కడే మనం రీసెంట్గా ఇప్పుడు మన యొక్క నేషనల్ మెరిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనేటువంటి దాన్ని మనం ఏంటి అని అంటే కనుక కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా ఎకనామిక్ ప్రాక్టీసెస్ చూసుకుంటే కనుక ఎక్స్టర్నల్ ట్రేడ్ అయితే కనుక క్యారీ అవుట్ చేశారు వీళ్ళు ద మెస్పటోమియా తోటి పర్షియా తోటి యాజ్ బికాస్ విచ్ ఆర్ సజెస్టెడ్ బై ద సీల్స్ అండ్ ఆర్టిఫెక్ట్స్ అండ్ ద స్టాండర్డైజ్డ్ వెయిట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెజర్స్ని అయితే కనుక యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి సోషల్ క్లాసెస్ తీసుకుంటే దే ఆర్ డిఫరెన్షియేటెడ్ బై ద హౌసింగ్ పార్మెంట్స్ అండ్ వీళ్ళు ఆర్నమెంట్స్ని యూజ్ చేసేవాళ్ళు విచ్ ఆర్ మెయిన్లీ మేడప్ ఆఫ్ గోల్డ్ సిల్వర్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్. క్లోతింగ్ వచ్చేసి వీళ్ళది కాటన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఊల్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక తయారై ఉండేదండి. ఇండస్ స్క్రిప్ట్ మనకి తీసుకుంటే ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ పిక్టోగ్రాఫిక్ సింబల్స్ ఫౌండ్ ఆన్ ద సీల్స్ పాటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ టాబ్లెట్స్. ఇట్ రిమైన్స్ అన్డెసిఫర్డ్ విత్ నో బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్ టు ఎయిడ్ ద ట్రాన్స్లేషన్ లైక్లీ యూజ్డ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ రిలీజియస్ ఆర్ ఎకనామిక్ పర్పసెస్. ఈ రోజుకి కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి ఐబీసీ స్క్రిప్ట్ అనేటువంటిది మనం ఈ రోజుకి కూడా మనం డెసిఫర్ అయితే కనుక చేయలేకపోయాం, అంటే డీకోడ్ అయితే కనుక చేయలేకపోయాం. వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు ఏం రాశారు దాని మీద అనేటువంటి దాన్ని ఇప్పుడు ఇది అందరికీ అర్థమయ్యే విధంగా డీకోడ్ చేసేటువంటి వాళ్ళకి ఈ యొక్క క్యాష్ ప్రైజ్ అనేటువంటి దాన్ని మనకి ఆఫర్ చేస్తున్నారండి. క్లియర్? So then archaeological efforts continue to uncover more about IBC with Rakhigarhi, Haryana and Dholavira gaining the UNESCO recognition. Critically examine the significance of Indus Valley civilization and the challenges in deciphering its script. How can recent initiatives like Tamil Nadu's $1 million prize contribute to that of the archaeological research కు మనకి ఈ విధంగా కంట్రిబ్యూట్ చేస్తుంది అనేటువంటిది పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Experts are hopeful but flag the data localization parental node plans అనేటువంటిది another important article. So yes అండి, దిస్ ఆర్టికల్ ఈజ్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్ యాజ్ వెల్. మనకి ఈ యొక్క ఆర్టికల్ మనకి ఏంటంటే కనుక సో ప్లీజ్ డూ వాచ్ ఆన్ ద సండేస్ ఎడిటోరియల్ హిందూ న్యూస్ అనాలిసిస్ వేర్ వీ టాక్డ్ అబౌట్ ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 గురించి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ గురించి మనం మాట్లాడామండి. సో కాంటెక్స్ట్ గురించి మనం మాట్లాడితే రీసెంట్గా మనకి ఏంటంటే సో వీ హ్యావ్ ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. ఇప్పుడు ఈ రోజున మనకి ఏంటంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ అది కూడా పెరగటం వలన ఏంటి అని అంటే కనుక మోర్ అండ్ మోర్ సిటిజన్స్ ఆర్ యూజింగ్ ద ఇంటర్నెట్ డిజిటల్ స్పేస్లో మనకైతే కనుక ఉంటున్నారు. మరి డిజిటల్ స్పేస్లో వీళ్ళు రకరకాలటువంటి ఈ కామర్స్ వెబ్సైట్స్ కానివ్వండి, సోషల్ మీడియా కంపెనీస్తో కానివ్వండి, సోషల్ మీడియా వెబ్సైట్స్తో కానివ్వండి ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ దే ఆర్ ఆల్సో షేరింగ్ దేర్ పర్సనల్ డేటా యాజ్ వెల్. వాళ్ళ యొక్క పర్సనల్ డేటాను కూడా మనకి ఏంటి అని అంటే కూడా షేర్ చేయబడడం జరుగుతుంది. బట్ నౌ ద క్వశ్చన్ ఈస్ సో హౌ దీస్ కంపెనీస్ సో వీళ్ళ టర్మ్స్లో మాట్లాడాలి అంటే డేటా ఫిడ్యూషరీస్ అంటారు.
అంటారు. ఏ విధంగా వీళ్ళు ఈ డేటా ఫిడ్యూషరీస్ మనకి ఆ డేటాని ప్రొటెక్ట్ చేస్తున్నారు, సో ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నారు, వీటన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేయడం గురించి, రెగ్యులేట్ చేయడం గురించి మనకి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అని చెప్పి తీసుకుని రావడం జరిగింది. 2023లో జరిగిందండి అది. దానికి సంబంధించినటువంటిది మనకి ఏంటంటే రీసెంట్గా మొన్న ఈ యొక్క డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ని మనకి ఏంటంటే కనుక గవర్నమెంట్ అయితే కనుక పబ్లిష్ చేసింది. దీస్ ఆర్ జస్ట్ ద డ్రాఫ్ట్ రూల్స్ అండి మనకి, అంటే జస్ట్ ఫర్ పబ్లిక్ కన్సల్టేషన్ గురించి, ఫీడ్బ్యాక్ గురించి మనకైతే కనుక ఈ రూల్స్ని అయితే కనుక పబ్లిష్ చేశారు. సో ఫిబ్రవరి 18th వరకు టైం అయితే కనుక మనకి ప్రొవైడ్ చేశారు. మైగవ్ పోర్టల్లో మనకి ఏ విధమైనటువంటి ఫీడ్బ్యాక్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మీరు అనేటువంటి దాన్ని కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. ఆ రూల్స్ మీకు ఎలా అనిపించాయి, ఇంకెలా మోడిఫై చేస్తే బాగుంటుంది, ఇంకేం ఇష్యూస్ మీకైతే కనిపిస్తున్నాయి అనేటువంటి వాటిలన్నింటినీ కూడా మీరైతే కనుక కమెంట్ చేయొచ్చండి. ఈ యొక్క రూల్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి ఏంటి అని అంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద డేటా లోకలైజేషన్. సో ది గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్తోందంటే మన యొక్క ఇండియన్ సిటిజన్స్కి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఇక్కడ లోకల్ ఇండియన్ సర్వర్స్లోనే లేదా లోకల్ విత్ ఇన్ అవర్ జియోగ్రాఫికల్ బౌండరీస్లోనే మాత్రమే మనకి ఏంటంటే డేటా అనేటువంటిది ప్రాసెస్ చేయాలి. బట్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ప్రపంచం మొత్తంలో డిఫరెంట్ సర్వర్స్లో మన యొక్క రిలేటెడ్ డేటా అంతా కూడా మనకి ప్రాసెసింగ్ అనేటువంటిది మనకి జరుగుతుందండి. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే కనుక మైనర్స్కి సంబంధించి వచ్చినప్పుడు ముందు మైనర్ వెరిఫికేషన్ కంటే కూడా వాళ్ళ యొక్క పేరెంట్స్ని వెరిఫై చేయాలి. సో పేరెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది జరగాలి అని చెప్పేసి ఈ యొక్క దీంట్లో రూల్ అయితే కనుక మనకి తీసుకుని వచ్చారు మనకి గవర్నమెంట్. దీనికి సంబంధించి ఇండస్ట్రీలో డిఫరెంట్ టెక్ పీపుల్ మనకి మాట్లాడుతూ ఏమంటున్నారు అంటే, సో మనకి తను పేరెంట్ ఆర్ మనకి లేకపోతే కనుక మైనర్ అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది? మేబీ గవర్నమెంట్ ఈజ్ థింకింగ్ లైక్ సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా, అంటే నేను మైనర్ని లేకపోతే నేను పేరెంట్ని అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ డిక్లేర్ చేసుకోవాలి అని చెప్పి గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుంది అనేటువంటి దాన్ని సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్గా మనకి మాట్లాడారండి. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని ట్రైన్ చేయడం గురించి డిఫరెంట్ డేటాని మనకి ఏంటి అని అంటే కనుక మనకి ఈ యొక్క కంపెనీస్ యూజ్ చేస్తూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ కానివ్వండి, లేకపోతే ఓపెన్ ఏఐ కానివ్వండి, చాట్ జీపీటీని తీసుకుని వచ్చిన వాళ్ళు, లేకపోతే ఆంథ్రోపిక్ కానివ్వండి, వీళ్ళు ఏంటి అని అంటే డిఫరెంట్ మరి డేటా సెట్స్ డేటాని అంతటినీ కూడా యూస్ చేస్తూ వస్తాయి. వీటి మీద రూల్స్ ఏమి కూడా మాట్లాడలేదు అనేటువంటి పాయింట్ని కూడా మనకైతే కనుక ఇక్కడ మనకి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో అండ్ కమ్స్ ద ఫోర్త్ ఇంపార్టెంట్, ఒక ఇండిపెండెంట్ డిజిటల్ బోర్డ్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేస్తాము అని అయితే కనుక చెప్పడం జరుగుతుంది. ఫుల్లీ ఇండిపెండెంట్ బోర్డు ఇది మనకి ఇట్ ఈస్ డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. డౌన్ ద లైన్ ఎస్టాబ్లిష్ చేస్తాము అని అంటున్నారు. ఒకవేళ ఇది కంప్లీట్లీ ఇండిపెండెంట్ అయితే ఫైన్. ఒకవేళ ఇండిపెండెంట్ కాకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐటీ యొక్క ఓవర్సీ ఉంటే మాత్రం అది కూడా మనకి ఏంటి అని అంటే కనుక కొంత నెగిటివ్ ఇదైతే కనుక క్రియేట్ చేస్తుంది అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుందండి. సో క్లియర్, దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే కనుక ఈ యొక్క ఆర్టికల్లో మాట్లాడుతున్నారు. సో నౌ వన్స్ ద February 18th అయిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ విల్ కమ్ అప్ ఎయిదర్ ద న్యూ డ్రాఫ్ట్ ఆర్ దే విల్ కమ్ అప్ విత్ ద ఫైనల్ రూల్స్ మనకైతే కనుక వస్తారు. ఎందుకనంటే మన కంట్రీలో ప్రైవసీ డేటా, పీపుల్ యొక్క డేటాని ప్రొటెక్ట్ చేయడం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ హౌ మై డేటా ఈజ్ బీయింగ్ కలెక్టెడ్, వాట్ డేటా ఈజ్ కలెక్టెడ్ అండ్ హౌ దిస్ డేటా ఈజ్ యూటిలైజ్డ్, ఏ విధంగా నా యొక్క డేటాని యూటిలైజ్ చేస్తున్నారు లేదా మన యొక్క డేటాని యూటిలైజ్ చేస్తున్నారు, ఏ పర్పసెస్కి యూజ్ చేస్తున్నారు అనేటువంటిది నాకు తెలియాలి. సో దట్ ఈస్ వేర్ ఐ హ్యావ్ ఏ రైట్ యాజ్ ఏ డేటా ప్రిన్సిపల్గా మన వీళ్ళ టర్మ్స్లో మనం మాట్లాడాలి అని అంటే డేటా ఫిడ్యూషరీ, డేటా ప్రిన్సిపల్ అని చెప్పేసి రెండు కేటగిరీస్ ఉంటాయి. డేటా ఫిడ్యూషరీ అంటే సోషల్ మీడియా కంపెనీస్ ఎవరైతే మన దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేస్తూ ఉంటారో అంటే సోషల్ మీడియా కంపెనీస్, ఈ కామర్స్ వెబ్సైట్స్, వాళ్ళందరినీ డేటా ఫిడ్యూషరీస్గా మనం అయితే పిలుస్తాము. అండ్ మళ్ళీ ఇటు వచ్చేసి మనకి ఎవరైతే డేటాని ఇస్తూ ఉంటారో ఎవరికి సంబంధించిన డేటా వాళ్ళని మనం ఏంటంటే కనుక డేటా ప్రిన్సిపల్గా మనం పిలుస్తామండి. Clear? So these are the important things that you are expected to know. Let us read some important points. The draft Digital Personal Data Protection Rules 2025 were issued to provide a framework for safeguarding and digital privacy, focusing on compliance for data fiduciaries and as well as the parental consent mechanisms.
సో కీ పాయింట్స్ మనం తీసుకుంటే ఇట్ రిక్వైర్స్ ద ప్లాట్ఫార్మ్స్ టు అప్టైన్ ద వెరిఫైయబుల్ పేరెంటల్ కన్సెంట్ ఫర్ మైనర్స్, యూజ్ ద మెథడ్స్ లైక్ డిజిటల్ లాకర్స్, వర్చువల్ టోకెన్స్, ఐడెంటిటీ డీటెయిల్స్ ఫర్ దట్ ఆఫ్ ద వెరిఫికేషన్ అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. సెకండ్ వన్ ఈజ్ డేటా లోకలైజేషన్ కన్సర్న్స్. ఇందాక చెప్పాను కదా, మన యొక్క డేటా అనేటువంటి దాన్ని మన యొక్క ఇండియన్ జియోగ్రాఫికల్ రీజియన్స్లో మాత్రమే, విత్ ఇన్ అవర్ కంట్రీలో మాత్రమే ప్రాసెసింగ్ అనేటువంటిది చేయాలి, అంతే తప్ప అవుట్ సైడ్ ద వరల్డ్, అవుట్ సైడ్ ద కంట్రీ మనకు చేయకూడదు. The government could potentially restrict the overseas processing of our Indian data, thereby raising the concerns among the tech companies. Experts are pointing out that the rules could bring the clarity to data localization requirements for significant data fiduciaries. థర్డ్ ఇంపార్టెంట్ పేరెంటల్ కన్సెంట్ మెకానిజం గురించి మనం మాట్లాడాము. నెక్స్ట్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ కన్సర్న్స్. ఎందుకనంటే కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ లైక్ రీజనబుల్ సేఫ్ గార్డ్స్, అప్రాప్రియేట్ మెజర్స్, నెససరీ స్టెప్ ప్రాసెస్, వీటిని మనకి ఏంటి అంటే క్లియర్గా డిఫైన్ అయితే కనుక చేయలేదు, దేర్ బై క్రియేటింగ్ ద అంబిగ్విటీ అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుందండి. Citizens can provide the feedback on the draft rules via the MyGov portal until February 18th. సో టిల్ February 18th వరకు మీరు కూడా ఎవరైనా కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ రూల్స్కి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటున్నా, సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నా కూడా మీరు ఏంటంటే కనుక MyGov పోర్టల్ ద్వారా మీరైతే కనుక ఇవ్వచ్చండి. ఎస్, so these are the important points with respect to these things. Discuss the significance of the Digital Personal Data Protection Rules 2025 in ensuring digital privacy while addressing the concerns around the data localization and as well as parental consent can be the potential question. And yes, moving to the next important one. ఎస్ అండి, వన్ ఇంపార్టెంట్ ట్రైబల్ ఫెస్టివల్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో దీన్ని అడిగేటువంటి అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. సో దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మోడ్ వర్త్ ఫెస్టివల్ అంటారు. మోడ్ వర్త్ ఫెస్టివల్, MODWERTH, మోడ్ వర్త్ ఫెస్టివల్ అనేటువంటి దాన్ని రీసెంట్గా మనం అయితే కనుక దెర్ వాజ్ వన్ ట్రైబల్ కమ్యూనిటీ కాల్డ్ యాజ్ తోడా అనేటువంటి ట్రైబల్ కమ్యూనిటీ అయితే కనుక ఉన్నారు. ఎక్కడ వీళ్ళు ఉన్నారు? నీలగిరీస్లో ఉన్నారండి. వీళ్ళు రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఫెస్టివల్ని అయితే కనుక సెలబ్రేట్ చేసుకోవడం గురించి మూన్బో ఫెస్టివల్, మూన్బో టెంపుల్ కనుక విజిట్ చేయడం అయితే కనుక జరిగిందండి ఇన్ ఉదగమండలం ఆన్ సండే. సి దిస్ వాజ్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద కమ్యూనిటీస్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద తోడా ట్రైబ్, సో హూ ఆర్ కమింగ్ టు దిస్ పర్టికులర్ ఫెస్టివల్ కాల్డ్ యాజ్ మూన్బో టెంపుల్ టు సెలబ్రేట్ ద మోడ్ వర్త్ ఫెస్టివల్. సో దీనికి సంబంధించి ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి. ద తోడా ట్రైబ్, సో తోడాస్, ఇరులాస్ అని చెప్పేసి మనకి డిఫరెంట్ ట్రైబల్ కమ్యూనిటీస్ అయితే కనుక ఉంటారు మనకి నీలగిరీస్లో. ఇక్కడ నీలగిరీస్లో స్పెసిఫికల్లీ ఏ కమ్యూనిటీ కాల్డ్ యాజ్ తోడా ట్రైబ్ ఆఫ్ ద నీలగిరీస్ సెలబ్రేటెడ్ దేర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ కాల్డ్ యాజ్ మోడ్వెత్ ఫెస్టివల్ on Sunday, highlighting their cultural and religious practices at the historic Moonpo festival. మూన్బో టెంపుల్ మనకి తీసుకున్నట్లయితే కనుక మూన్బో టెంపుల్ అండి. ఇట్స్ నాట్ మూన్పో, ఇట్స్ మూన్బో టెంపుల్. ఎస్, సో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ మోడ్వెత్ ఫెస్టివల్ తీసుకుంటే, ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ బై ద తోడా కమ్యూనిటీ మెన్ from 14 clans to mark the prayers for the health, rain, harvest and the well-being of their buffaloes. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్యం గురించి, వాళ్ళ యొక్క అగ్రికల్చరల్ హార్వెస్ట్కి సంబంధించి, రెయిన్స్కి సంబంధించి అండ్ వాళ్ళ యొక్క బఫెలోస్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ గురించి, వెల్బీయింగ్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనకి ఏంటంటే ప్రే చేసుకోవడం గురించి ఈ యొక్క మోడ్వెత్ ఫెస్టివల్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. ఇట్ ఈస్ హెల్డ్ ఆన్ ద లాస్ట్ సండే ఆఫ్ ద డిసెంబర్ ఆర్ ద ఫస్ట్ సండే ఆఫ్ ద జనవరి. మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ద తెన్కిష్ అమన్, ద తోడా డైటీ, హూ ఇస్ కన్సిడర్డ్ యాజ్ తెన్కిష్ అమన్ మనకి. సో వీళ్ళ యొక్క డైటీ అనమాట. అండ్ పార్టిసిపెంట్స్ విల్ ఫాస్ట్ త్రూ అవుట్ ద డే కన్జ్యూమింగ్ ఓన్లీ మిల్క్ మిక్స్డ్ విత్ దట్ ఆఫ్ ద జాగరీ అండ్ యాజ్ వెల్ యాజ్ సాల్ట్ అయితే చేస్తారు. రిచువలిస్టిక్ డ్యాన్స్ కూడా వీళ్ళు పర్ఫామ్ చేయడం జరుగుతుందండి అవుట్ సైడ్ ద టెంపుల్ యాజ్ పార్ట్ ఆఫ్ దీస్ సెలబ్రేషన్స్. ఈ యొక్క మోన్బో టెంపుల్ గురించి మాట్లాడుకుంటే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ తోడా టెంపుల్స్ విచ్ ఈస్ నోన్ ఫర్ ద యూనిక్ ఆర్కిటెక్చరల్ డిజైన్. సో ఇట్ సింబలైజెస్ రిచ్ కల్చరల్ అండ్ రిలీజియస్ హెరిటేజ్ ఆఫ్ ద తోడా కమ్యూనిటీ. తోడా కమ్యూనిటీ అనేటువంటి వాళ్ళు ఎవరు అంటే దే ఆర్ ద ఇండిజీనియస్ పాస్టోరల్ కమ్యూనిటీ ఆఫ్ ద నీలగిరీస్ అండి, హూ ఈజ్ రెనౌండ్ ఫర్ దేర్ డిస్టింక్ట్ కస్టమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రెడిషన్స్. దే హ్యావ్ ఏ హ్యూజ్ కనెక్షన్ విత్ ద నేచర్ అండ్ క్యాటిల్ విచ్ ఆర్ సెంట్రల్ టు దేర్ లైవ్లీహుడ్స్.
సో దీనికి సంబంధించి ఏంటంటే ఇంపార్టెంట్ ట్రైబల్ కమ్యూనిటీస్ అవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ బయోస్పియర్ రిజర్వ్స్లో డిస్కస్ చేసేటప్పుడు కూడా నేను ఏంటి అంటే కనుక ఈ యొక్క ట్రైబల్ కమ్యూనిటీస్ గురించి, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ గురించి చెప్పినప్పుడు మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ట్రైబల్ కమ్యూనిటీస్ గురించి కూడా అక్కడ మాట్లాడటం జరిగింది. బయోస్పియర్ రిజర్వ్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. బయోస్పియర్ రిజర్వ్స్ అంటూ మనం ఏంటంటే కనుక ఒక డెడికేటెడ్ ప్లేలిస్ట్ అయితే కనుక ఉంది. సో ప్లీజ్ ట్రై టు వాచ్ దోస్ పర్టికులర్ వీడియోస్, ఆల్ వీడియోస్ యాజ్ వెల్. Yes, so discuss the significance of preserving the indigenous cultural practices like the Modweth festival in promoting the India's diverse heritage can be a potential question అండి హియర్ మనకి. ఎస్, మోడ్వెత్ ఫెస్టివల్ అనేటువంటిది మనకి ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు, ఏ ట్రైబల్ కమ్యూనిటీ మనకి సెలబ్రేట్ చేస్తారు అనేటువంటివన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి తెలియాలి. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ఎస్ అండి, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Right to privacy is protected under which article of the Constitution of India? 2021లో మనకి యూపీఎస్సీ ప్రిలిమినరీలో మనకైతే కనుక అడిగారు క్వశ్చన్. ఆర్టికల్ 15, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్టికల్ 29. సో ఇందాకనే మనం మాట్లాడుకున్నాము రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అండర్ రైట్ టు లైఫ్. సో ప్లీజ్ ట్రై టు కమెంట్ ద ఆర్టికల్ అండి. So if you know the answer, please comment your answer, and at the same time if you have liked the video, please do like it and share it to your friends as well. So that's it friends, let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.